అనంతపురం జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు ఇటీవలి కాలంలో హోటళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలు పాటించిన హోటల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ శాంపిళ్లు సేకరించి ల్యాబుకు పంపుతున్నారు. కేసులు పెట్టి చలానాలు రాస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటూ ఫోన్ చేసి బెదిరించి డబ్బు గుంజుతున్నారన్నాను. బస్టాండు, మెయిన్ సర్కిల్, రద్దీ ప్రాంతాల్లోని హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. హోటల్ నేమ్ బోర్డులపైనున్న నంబర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నిర్వహణా లోపాలను లేవనెత్తుతూ డబ్బు పంపాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో హోటళ్ల నిర్వాహకులు హడలిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మోసగాళ్ల బెదిరింపులు, వసూళ్ల వ్యవహారాలను జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ యంత్రాంగం రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది. ముఠా ఆగడాలతో శాఖకు చెడ్డపేరు వస్తోందని వివరిస్తోంది. ఈ అంశంపై తామేమీ చేయలేమని రాష్ట్రస్థాయి అధికారులు సమాధానమిస్తున్నట్లు సమాచారం. తనిఖీల్లో ఏ చిన్న లోపం కనిపించినా నోటీసులు, కేసులు, చలనాలంటూ చెమటలు పట్టిస్తారు. ఆ శాఖ పేరుతో నకిలీలు ఫోన్లు చేసి డబ్బు వసూలు చేస్తుంటే పట్టించుకోరా అని హోటళ్ల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి వాటిపై జిల్లా స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మోసాల నివారణకు చర్యలు తీసుకోవాలని హోటళ్ల నిర్వాహకులు కోరుతున్నారు.